ఈ వీడియోలో మనం ధనుస్సు రాశి వారికి మిథున రాశిలో ఏర్పడినటువంటి శుక్ర గురువుల కలయిక ఏ విధంగా ఉంటుంది అని పరిశీలించినప్పుడు మరి ఏదైనా ఒక రాశి వారికి ఒక శుభగ్రహ వీక్షణ ఉన్నప్పుడు సాధారణంగా వారు చేపట్టే కార్యక్రమాలు పనులు విజయవంతం అవుతుంటాయి. గురువు వీక్షణ వల్ల జాతకుడు సంస్కారవంతుడు అవుతాడు, చిన్న చిన్న బలహీనతల నుంచి బయటపడతాడు, తనను తను మార్చుకునే ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది. మరి శుక్రగ్రహం ఒక రాశిని వీక్షించినప్పుడు జాతకుడు కొద్దిగా లగ్జరీ లైఫ్ కావాలని కోరుకుంటాడు, ఖరీదైనటువంటి వస్త్రాలు ఆభరణాలు సమకూర్చుకోవడం జరుగుతూ ఉంటుంది. ఎక్కువగా ఎంటర్టైన్మెంటు, శుభకార్యాలు, పెళ్ళిళ్ళు అటువంటి వాటిలో పాల్గొనడం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైనా ఒక రాశి మీద శుభగ్రహ ప్రభావం ఉన్నప్పుడు వారిని ఎక్కువగా ఈ బంధువులు కానీ స్నేహితులు కానీ పెళ్ళిళ్ళకో బర్త్డేస్కో ముఖ్యమైన కార్యక్రమాలకు ఆహ్వానించి ఏదో పార్టీయో గెట్ టుగెదర్ జరుగుతూ ఉంటుంది. అదే పాపగ్రహాల వీక్షణ వచ్చినప్పుడు ఏదో హాస్పిటల్ చుట్టూ తిరగడం, ఎవరికో బాగలేదంటాం, ఎవడో ఒకటి పైకి వెళ్ళిపోయాడని ఆ కార్యక్రమాల్లో పాల్గొనడం, ఇటువంటి సానుభూతి కార్యక్రమాల్లో ఎక్కువగా రావడం జరుగుతూ ఉంటుంది. అది సాధారణంగా అనుభవిస్తున్న వారికి అర్థమవుతుంటుంది. ఇప్పుడు ఈ రెండు శుభగ్రహాలు మీ యొక్క మిథున రాశి నుంచి ధనుసు రాశి వీక్షించడం వల్ల ఏ ఏ భావాలు పుంజుకుంటాయి, బలవంతుడవుతాడు, ఏ ఏ భావాల యొక్క ఫలితాలు మీకు అనుకూలంగా వస్తాయి అన్న విషయాన్ని మనం తెలుసుకుందాం. ముందుగా రాశ్యాధిపతిగా ఉన్నటువంటి గురువు శుక్రుడిని కలియటం వల్ల జాతకుడు ఆకర్షణీయంగా కనబడుతూ ఉంటాడు. ఎక్కువగా ఎక్కడికి వెళ్ళినా కూడా మంచి డ్రెస్సు, మంచి వాహనం ఇవన్నీ కూడా సమకూరుతూ ఉంటాయి. ఆరోగ్యపరంగా ఆకర్షణీయంగా కనబడుతూ ఉంటాడు. ఇది ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి, ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి ఆకర్షణ పెరుగుతుంది. వాళ్ళలో ఉన్నటువంటి పాండిత్యానికి తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. చతుర్థాధిపతిగా శుక్రగ్రహంతో కలియడం వల్ల వాహన లాభం కలుగుతుంది, గృహ సౌఖ్యం కలుగుతుంది, గృహానికి అవసరమైన వస్తువులు సమకూర్చుకుంటారు, కొత్త వారితో పరిచయం అవుతూ ఉంటుంది. ఏదో ఒక రంగంలో ప్రావీణ్యం పొందినటువంటి స్త్రీలతో మీకు పరిచయం ఏర్పడుతూ ఉంటుంది. వారి ద్వారా గుర్తింపు, గౌరవం రావడం జరుగుతూ ఉంటుంది. షష్టాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు సప్తమంలోకి వచ్చి గురువుతో కలియడం వల్ల కొంతవరకు లాభాధిపతిగా ఉండడం వల్ల మీకు ఏముందంటే రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. మీరు ఏదైనా ఒక పదవి కోసమో, ఉద్యోగం కోసమో, ఏదైనా ఒక యూట్యూబ్లోనో, ఒక సినిమాలోనో, ఒక టీవీ సీరియల్లోనో ఏదైనా ఒక పాత్ర కోసం ప్రయత్నం చేస్తుంటే అది మీకు లభించే అవకాశం ఉంది. అంటే వృత్తిలో గౌరవం లభిస్తూ ఉంటుంది. ఇతరుల సహకారంతో మీ యొక్క స్టేటస్కి, మీలో ఉన్నటువంటి ప్రతిభకి తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. లాభాధిపతిగా మీ సప్తంలో ఉండడం వల్ల ఆటోమేటిక్గా ఆర్థిక పరంగా బాగుంటుంది. ఎప్పుడో దూరంగా ఉన్నటువంటి బంధుమిత్రులు తిరిగి కలుసుకుంటారు, వారి నుంచి కొంత శుభ సమాచారం తెలుస్తుంది. ఇవన్నీ అయితే సప్తమ దశమ భావాలు కూడా యాక్టివేట్ అవుతాయి. ఎందుకంటే బుధుడు యొక్క రాశిలో సప్తమ భావంలో ఈ రెండు గ్రహాలు ఏర్పడడం వల్ల సప్తమ భావం యాక్టివేట్ అవ్వడం వల్ల జీవిత భాగస్వామికి కలిసి వస్తుంది. వారి యొక్క ఆరోగ్యం, ఐశ్వర్యం కలిసి ఉంటుంది. వివాహం కాని వారికి, వివాహం కొరకు ఎదురు చూస్తున్న వారికి వివాహ సంబంధాలు, వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఒక విధంగా ఎవరైతే ఇష్టపడి వివాహం చేసుకుందాం అనుకుంటున్నారో వారికి కూడా ఇది ఒక ఆనందాన్ని కలిగించే అవకాశం ఉంది. ఎస్పెషల్లీ దశమ స్థానంలోకి ఇప్పుడు ఈ జూలై 28వ తారీఖున కుజగ్రహం కూడా ప్రవేశిస్తున్నాడు. అంటే మిథున రాశిలో ఉన్నటువంటి గ్రహాలు కన్యా రాశి మీద కూడా ప్రభావం చూపుతాయి. కన్యలో ఉన్నటువంటి కుజుడు, శుక్రుడు, గురువు కలియడం ఇవన్నీ కూడా ఈ మీకు దశమ భావం యాక్టివేట్ అవ్వడం వల్ల ఉద్యోగంలో చాలా అభివృద్ధికరంగా ఉంటుంది. ముఖ్యంగా భూములు, స్థిరాస్తులు వంటి వాటి మీద ఉన్నటువంటి సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతాయి. అంటే ఈ గ్రహాలన్నీ కూడా మీకు శుభ ఫలితాలు ఇస్తూ, ఇంకొకటి ఏంటంటే చతుర్థ భావంలో అర్ధాష్టమ శనిలో ఉన్నటువంటి శని భగవానుడు ప్రస్తుతం వక్రగమనం పొందడం జరిగింది. ఈ కారణం వల్ల కూడా కొంతవరకు అర్ధాష్టమ శని యొక్క ఫలితాలు కొంతవరకు తగ్గి మూడవ భావం మీద ఉన్న ఫలితాలు శని భగవానుడు ఇస్తాడు. ఈ మూడవ భావం మీద కూడా ఈ గురువు యొక్క దృష్టి పడడం, ఇవన్నీ కూడా మీరు కొత్తగా ఉపాధి అవకాశాల కోసం వెతుకుతున్నా, కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నా, ఏదన్నా ఒక పరిశ్రమ కానీ, వ్యాపారం కానీ, సంస్థ కానీ ప్రారంభించాలనుకున్న వాళ్ళకి ఇది చాలా వరకు
సక్సెస్ని చెప్పడం జరుగుతూ ఉందన్నమాట. ఈ విధంగా మీ యొక్క ప్రయత్నాలు ఏదైతే చాలా కాలంగా చేద్దాం అనుకుంటున్నారో అవి మీరు జూలై 26 నుంచి ఆగస్టు 20 మధ్యలో సిన్సియర్గా ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఒకవేళ జరగలేదు అంటే ఆ ప్రయత్నం నుంచి మీరు కంపల్సరీగా విరమించి మీ పని మీరు చూసుకుంటే ఉత్తమం. ఏదైనా ఒక జన్మ జాతకంలో కానీ గోచారంలో కానీ ఆ జాతకుడు మంచి సమయం ఉందా, నాకు ఎప్పటి నుంచి బాగుంటుంది అని పరిశీలించినప్పుడు శుక్రుని యొక్క గోచారం కానీ గురువు యొక్క గోచారం కానీ పరిశీలించి పలానా టైం నుంచి పలానా టైంకి బాగుంటుందని చెప్పడం జరుగుతూ ఉంటుంది. అదే ఈ రెండు గ్రహాలు కలిసినప్పుడు కంపల్సరీగా జాతకుడికి అనుకూలత ఇంచుమించుగా అటు శని వర్గం వారికి గురువర్గం వారికి కూడా లాభం కలుగుతూ ఉంటుంది, అంటే ఇద్దరు కలిసినప్పుడు. సో ఇప్పుడు ఏమైందంటే మీరు శుక్రగ్రహ అనుగ్రహం కావాలంటే కంపల్సరీగా గురుగ్రహం అనుగ్రహం కూడా కావాలి. అంటే గురువు ఒక భావాన్ని కానీ ఒక గ్రహాన్ని కానీ బాగా ఎక్స్పెండ్ చేస్తాడు, ఆ ఫలితాన్ని బాగా పెంచే ప్రయత్నం చేస్తాడు. అందువల్ల శుక్రగ్రహ అనుగ్రహం కోసం లక్ష్మీ అమ్మవారి యొక్క ఆరాధన, గురుగ్రహ అనుగ్రహం కోసం ఆ విష్ణుమూర్తి గారి యొక్క ఆరాధన. అంటే కంపల్సరిగా సిన్సియర్గా మీకు పని జరగాలంటే విష్ణు సహస్రనామ పారాయణ, లక్ష్మీ స్తోత్ర పారాయణ ఈ రెండు కూడా కంపల్సరీగా చదవండి. ఇవన్నీ కాదు అనుకున్న వాళ్ళు వెంకటేశ్వర స్వామి టెంపుల్లో అమ్మవారికి కుంకుమ పూజ, శ్రీవారికి తులసి దళాలతో అర్చన చేసుకొని కొంచెం ప్రశాంతంగా అక్కడ ఉండి మరి గోవిందనామాలు వినడం చదవడం వల్ల కూడా ఆ ఫలితం మీకు సంపూర్ణంగా రావడం జరుగుతుంది. లేదు ఇంకా మాకు వివాహం జరగాలి, లక్షలు కావాలి, జీవితంలో పైకి రావాలనుకుంటే కంపల్సరీగా స్వామివారి యొక్క కళ్యాణం అంటే వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరిపించవలసి ఉంటుంది. అది తిరుపతిలోనే చేయించక్కర్లేదు, ఏదైనా ఒక ప్రముఖ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మీరు స్వామివారికి కళ్యాణం జరిపించడం వల్ల మీ జీవితంలో ఎటువంటి మార్పు వస్తుందో అంటే మీరే గమనిస్తారు. అంటే సాధారణంగా ఈ తిరుపతి వెంకటేశ్వర స్వామి సంబంధించినటువంటి ఆలయాల్లో మీరు ఎంత ఘనంగా ఎంత గొప్పగా స్వామిని సేవిస్తారో అంత గొప్పగా అంత దీనిగా మీరు జీవితంలో రాణించగలిగే అవకాశం ఉంటుంది. ఏదన్నా ఒక సేవ మీరు చేసినప్పుడు 1000 రూపాయలతో చేసిన సేవకి ఫలితం 1000 రూపాయలుగానే ఉంటుంది, 1,00,000 రూపాయలతో చేసే సేవకి 1,00,000 రూపాయలుగానే ఉంటుంది, 1,00,00,000 రూపాయలతో చేసే సేవ ఆ విధంగానే ఉంటుంది. ఇది మీకు ప్రత్యక్ష నిదర్శనం. కావాలంటే తిరుపతిలో ఆ డానర్సు ఏది ఎంత ఇస్తున్నారు, వాళ్ళ అభివృద్ధి ఎలా ఉందని ఒక్కసారి పరిశీలించండి. ఈరోజు మన దేశాన్ని అలాగే మన రాష్ట్రాన్ని శాసించే ప్రముఖులందరూ కూడా ఈ తిరుపతి వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో పొందిన వారు తప్ప వేరొకరు కాదు అన్నది కంపల్సరీగా సత్యం. ఏదైనా ఆ రుచి తెలిసిన వాడికి ఆ ఫలితం దక్కుతూ ఉంటుంది. ఏదైనా మీరు ఈ సమయంలో ఈ రాబోయే 20 రోజుల్లో స్వామివారిని సేవించి చూడండి. కొద్దిపాటి ఫలితం, కొద్దిపాటి ప్రయత్నంతో గొప్ప ఫలితం అన్నది మీకు రావడం జరుగుతూ ఉంటుంది. స్వస్తి.